భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా భారత రెజ్లింగ్లో ఒక సంచలనం. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 4 పతకాలు సాధించిన భారత తొలి రెజ్లర్గా రికార్డ్. అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు బజరంగ్ పూనియా అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. తనకు దక్కిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి పంపడం, WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు చేయడం, వినేష్ ఫోగాట్తో కలిసి గందరగోళ పరిస్థితుల మధ్య పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, ఇలా ఏదో ఒక వివాదంలో ఉండే పూనియాకు ఇప్పుడు మరో గట్టి షాక్ తగిలింది. డోపింగ్ టెస్ట్ కోసం షాంపిల్స్ ఇవ్వకుండా డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు బజరంగ్ పూనియాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. దీంతో మరోసారి బజరంగ్ పూనియా హాట్ టాపిక్ అయ్యారు. మరి ఇప్పుడు ఈ రెజ్లర్ ఫ్యూచర్ ఎలా టర్న్ తీసుకోబోతుంది? వాజ్ ది స్టోరీ. భారత స్టార్ రెజ్లర్ ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వకుండా డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు బజరంగ్ పూనియాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. మార్చి 10న నేషనల్ టీమ్ సెలక్షన్ ట్రయల్స్ లో భాగంగా శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు రెజ్లర్ బజరంగ పూనియాను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ 4 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది. మొదట ఏప్రిల్ 23న డోపింగ్ నిరోధక సంస్థ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ది స్పోర్ట్స్ వరల్డ్ గవర్నింగ్ బాడీ కూడా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతపై బజరంగ్ ను సస్పెండ్ చేసింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 23న బజరంగ్ పూనియాను సస్పెండ్ చేసింది. ప్రొవిజనల్ సస్పెన్షన్ పై నాడా యొక్క యాంటీ డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ ఆ సస్పెన్షన్ ను మే 31న ఎత్తివేసింది. జూన్ 23న నాడా స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నోటీసులు ఇచ్చింది. రెజ్లర్ వినేష్ ఫోగాట్ తో కలిసి కాంగ్రెస్ లో చేరిన బజరంగ్ పూనియాకు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ కు బాధ్యతలు అప్పగించారు. అతనిపై వచ్చిన ఆరోపణలకు బజరంగ్ జూలై 11న వ్రాతపూర్వకంగా సవాల్ చేశాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 20, అక్టోబర్ 4న విచారణలు జరిగాయి. ఆ తర్వాత చివరకు ఈ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే గతంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ బీఫ్ బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ప్రముఖ రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో గతంలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బజరంగ్ పూనియాతో పాటు రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్లు చేసిన పోరాటం ఫలితంగా బ్రిజ్ భూషణ్ పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.